కావలిపట్నంలోని మినీ స్టేడియంలో కావలి నియోజకవర్గం మరియు జలంధంకి మండల స్థాయి పరిధిలో కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు. ప్రోగ్రామ్ వీడియోస్ గౌరవ అతిథులందరికీ కూడా కావలి క్రికెట్ అసోసియేషన్ తరఫున స్వాగతం సుస్వాగతం. గౌరవ అతిథులందరికీ కావలి క్రికెట్ అసోసియేషన్ తరఫున స్వాగతం సుస్వాగతం. కావలి క్రికెట్ అసోసియేషన్ అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాయి. మన కావలిపట్నం ప్రజలకు ఏం చేయాలో ఆలోచించినటువంటి ఎమ్మెల్యే గారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ చివరిగా ఈ సందర్భంగా కావలి బౌలింగ్ టీం దగ్గరే ఉంది. నేమ్స్ తెలియాలి కాబట్టి మీ టీం సంబంధించిన ఒక ప్లేయర్ పంపించండి. ఇక్కడ క్రికెట్ ఆడడానికి వచ్చినటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు, ఆల్ ది బెస్ట్ చెబుతూ కనుమరుగవుతున్న క్రీడలు పెద్దవాళ్ళకి పరిమితమైనటువంటి క్రీడలు ఈ రోజుల్లో క్రీడలు కూడా ధనవంతుల ఆధిపత్యంలోకి వెళ్ళిపోతున్న తరుణంలో మన కావలి లాంటి చిన్న పట్టణాల్లో ప్లేయర్స్ యొక్క సొంత కృషితో మీరే చేతి డబ్బులు ఖర్చు పెట్టుకుని మీరందరూ కూడా ఆటల మీద మక్కువతో శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలి, కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచుకోవాలి, మానసిక పరిపక్వతను పెంచుకోవాలి. అట్ ద సేమ్ టైం జీవితంలో ఏదో ఒక ఈవెంట్లో ఒక నాణ్యతని క్వాలిఫైడ్ ఉండాలనే ఆలోచనతో ఈరోజు నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కావలి చాలా మంది యూత్ ఈరోజు క్రికెట్ లో కానీ, కబడ్డీలో కానీ, వాలీబాల్లో కానీ, షటిల్ బ్యాడ్మింటన్ లో కానీ అన్నింటిలో కూడా పాల్పంచుకుంటున్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా బాగా రాణించండి. కావలికి కీర్తి తెచ్చే దాంట్లో మీరందరూ కూడా కష్టపడండి. దేనిలో కూడా సాధించాలంటే రెండు ఉంటాయి. ఒకటి స్వెట్ ఉంటుంది, స్వెట్ పక్కనే సక్సెస్ ఉంటుంది. మనిషి శారీరకంగా నమ్మకంతో మీ తల్లిదండ్రులు కావచ్చు, మీరు కావచ్చు, మీరు కోచ్లు కావచ్చు, అవమానాలు భరించేది కూడా మా బిడ్డలు ఏదో ఒకరోజు పతాకాన్ని తెచ్చి కావాలి కీర్తి పతాకాన్ని ఆకాశంతో ఎత్తుకు తీసుకుపోతారని నమ్మకంతో ఈ రోజు నెట్ ఏర్పాటు చేసుకుని మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. మన ఈ స్టేడియంలో కూడా వాకర్స్ అందరూ కూడా నడిచేటప్పుడు కూడా మీరు క్రికెట్ ఆడుకోవడానికి పిచ్చిని తయారు చేసుకునేటప్పుడు కూడా చాలా ఒడిదుడుకులు వచ్చినాయి, మా మీద కూడా వచ్చినాయి. అందరూ కూర్చున్నాం, మళ్ళా దీని సమస్యను పరిష్కరించాం. తప్పకుండా మా సిద్ధు అడిగినట్టు ఆ మట్టి ఎంత అవుతుందో ఎక్కడ తెచ్చుకుంటారో తెచ్చుకోండి, ఆ డబ్బులు నేనే ఇస్తానని కూడా మళ్ళీ మరొకసారి మీకు హామీ కూడా ఇస్తున్నా. ఇంకా కూడా స్టాఫ్ డిపార్ట్మెంట్ ద్వారా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా
ఇవన్నీ కూడా మినిస్టర్ని తీసుకొచ్చా, అదేవిధంగా శాప్ చైర్మన్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే రావటం పోవటమే కాదు, దీని మీద కొన్ని డిపిఆర్లు తయారు చేయాలి. దీనికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటో చూడాలి. ముందు ఆ బిల్డింగ్ కట్టారు, 30 లక్షలు ఖర్చు పెట్టారు, 2,80,00,000 రూపాయలతో టెండర్లు పిలిచినటువంటి దాన్ని ఈ రోజు కనుమరుగైంది. దాన్ని మళ్ళా రీస్టోర్ చేయాలి. అదంటే రీస్టోర్ చేస్తే అక్కడ టెన్నిస్ ఆడుకోవచ్చు, షటిల్ ఆడుకోవచ్చు, ఇంకా వాలీబాల్ ఆడుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆడుకున్నటువంటి కొన్ని ఇండోర్ గేమ్స్ అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకోగలిగితే ఇంకో కొంతమంది ప్లేయర్స్ అందుబాటులో ఉంటుంది. నిజంగా మొన్నటి వరకు నేను ఇంత స్టేడియం ఉంది, క్రికెట్ కి సరిపోయేంత స్టేడియం ఉందా అనుకున్నా. కానీ ఈ రోజు చూస్తే క్రికెట్ కి సరిపోయేంతగా మీ పిల్లలు మనందరం ఆడుకునేంతగా ఉంది. కాబట్టి దీన్ని మోడరేట్ చేసి ఎలా చేయాలని అదే ఎడంపు పెట్టి మొత్తం కూడా మట్టితో వేసి నడిపించేదాన్ని కూడా దాన్ని కూడా ప్రయత్నం చేస్తారని మీకు అందరూ కూడా మాటిస్తున్నాం. క్రికెట్ స్టేడియంకి ఇబ్బంది లేకుండా, ఆడుకునే దానికి ఇబ్బంది లేకుండా, వాకర్స్ నడిచేదానికి ఇబ్బంది లేకుండా, గొప్పతనం ఏంటంటే కావలి ప్రజల యొక్క గొప్పతనం ఇక్కడ స్టేడియం ఉంది అనే విషయం పాలకులు, నాయకులు, అధికారులు మర్చిపోయినా కావలి ప్రజలు, కావలి వాకర్స్, కావలి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఒక స్టేడియం ఉందని గుర్తించి దీనికి ఒక విలువను పెంచి ఈ రోజున మీరు నిజమైనటువంటి వారసులుగా, నిజమైనటువంటి స్టేడియాన్ని కాపాడుకునే వ్యక్తులుగా మిగిలిపోయిన చరిత్రలో మీరు అందరూ కూడా మిగిలిపోతారు.